వారి ప్రెజెన్స్ ని సిగ్నేచర్ రూపంలో అందించి తదనంతరం గౌరవ వందనం స్వీకరించడానికి వేదిక మీదకి ఆసనులు అవుతున్నారు. సాదర ఆహ్వానం సార్. కడప జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారు గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. ఎందరో అసువులు బాసారు. మాన ప్రాణాలను ధన ధాన్యాలను తృణప్రాయంగా అలా విసర్జించారు. మరి వారందరినీ తలుచుకుంటూ ఆ ఆనంద క్షణాలను, అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన ఆ ఆనంద క్షణాలను దాస శృంఖలాల నుంచి on justice, minority welfare, government of Andhra Pradesh, Sri Nashem Mohammad Farooq garu జెండా ఆవిష్కరణ అనంతరం పెరేడ్ కమాండర్ గారిని రిపోర్ట్ ని స్వీకరించబోతున్నారు. పెరేడ్ పర్యవేక్షణ కొరకు ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు హానరబుల్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ శ్రీ నషం మొహమ్మద్ గ్రౌండ్ కి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ నషం మొహమ్మద్ ఫారూక్ గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ వారు మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారు గౌరవనీయులు శ్రీ శివశంకర్ లోతేటి సార్ ఐఏఎస్ గారు, అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ జిల్లా శ్రీ హర్షవర్ధన్ రాజు సార్, అలాగే పెరేడ్ కమాండర్ అందరూ ఈనాటి పెరేడ్ పర్యవేక్షణలో భాగంగా ధన్యవాదాలు ఈనాటి ముఖ్య అతిథులకి, అలాగే జిల్లా కలెక్టర్ వారికి, అలాగే ఎస్పీ గారికి, అలాగే పెరేడ్ కమాండర్ గారికి. We are now witnessing the inspection of the parade by today's chief guest, Shri Nashem Mohammad Farooq garu, Honorable Minister for Law and Justice, Minority Welfare. ఈనాటి ముఖ్య అతిథి వారు, అలాగే వారితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు శ్రీ హర్షవర్ధన్ రాజ్ సార్ గారు. ఆ వేడుకల్ని అంగరంగ వైభవంగా జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లో జిల్లా యంత్రాంగం వైపు నుంచి నిర్వహించుకుంటున్నాం. ప్రభుత్వం వైపు నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు.
మరొకసారి వివిధ కంటెంజెంట్ల ద్వారా ఈనాటి ముఖ్య అతిథి నుంచి అనుమతిని పొంది మార్చింగ్ ద్వారా ఈనాటి పెరేడ్ని నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నారు. దినాలను 60 లక్షల పరిధిలుగా కల్పించి 10 కల్పించాం. అదేవిధంగా 115.61 కోట్ల రూపాయలు వేతనాలు చెల్లించడం జరిగింది. విద్యాశాఖ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు గారు విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. 2 జతలు సాక్సులు, బెల్టు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీ బ్యాగ్ మరియు కొత్త ఇంటర్మీడియట్ బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా ఇంటర్మీడియట్ చదువుతున్న 6,530 డిజిటల్ విద్యా బోధన కోసం 402 పాఠశాలలో 500 స్మార్ట్ టీవీ పాఠశాల ద్వారా సరఫరా చేసి విద్యార్థులకు డిజిటల్ విద్య అందజేయడం జరుగుతూ ఉంది. న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ ఎండి ఫరూక్ గారు వారిని సన్మానిస్తున్నారు. మొదటగా స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలని వారిని సత్కరించుకోవటం అన్నది మనం సత్కరించుకోవటం, మనల్ని మనం గౌరవించుకోవటం, అది మన బాధ్యత అన్నది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన సంఘటన క్షణం ఇది. అందుకే ఆనాడు స్వాతంత్ర సమరంలో పాల్గొని వీరోచితంగా పోరాడి తరువాత ఎన్నో కష్ట నష్టాలు ఓర్చిన వారు ఎందరో ఉన్నారు. ఆ అసువులు బాసిన వారి కుటుంబాల త్యాగాన్ని మరీ గుర్తు చేసుకుంటూ ఈనాడు వారికి చిరు సత్కారం అందిస్తున్నాం. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యుల సన్మాన కార్యక్రమం అనంతరం టాబ్లూస్ సిద్ధంగా ఉండాలి. రిక్వెస్ట్ ద ఫాలోయింగ్ టాబ్లూస్ టు గెట్ రెడీ. మొదటిగా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కడప వారు, అలాగే 2వ శకటంగా డ్వామా వారు, 3వ శకటంగా యానిమల్ హస్బెండరీ, 4వ శకటంగా డిఆర్డి అండ్ మెప్మా, 5వ శకటంగా కడప మున్సిపల్ కార్పొరేషన్, అలాగే 6వ శకటంగా డిఎం అండ్ హెచ్ఓ కడప, 7వ శకటంగా ఐసిడిఎస్ కడప, 8గా హౌసింగ్ కార్పొరేషన్ కడప, 9వది సర్వశిక్ష అభియాన్ సమగ్ర శిక్ష కడప వారి శకటం, 10వ శకటంగా ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ శాఖ వారి శకటం సిద్ధంగా ఉండవలసిందిగా మరి కోరుతున్నాము. ఎందరో వీరుల త్యాగఫలం నేటి నేడు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన మధ్య లేనటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని గుర్తించుకుంటూ వారి వీరత్వాన్ని సమర్పించుకుంటూ వారి వీరత్వాన్ని అవి సాధించిన అభివృద్ధిని, సాధించవలసిన లక్ష్యాలను కట్టినట్లు చూపించే విధంగా వ్యవసాయ శాఖ కదిలి వస్తోంది. పొలం పిలుస్తోంది రా రైతన్నా అనే పేరుతో వ్యవసాయ అధికారులు పంట పొలాల సందర్శన మరియు నూతన వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించే దిశగా రైతు సేవలో ముందడుగు వేస్తున్న వ్యవసాయ శాఖ రైతుల అభివృద్ధికి నూతన వ్యవసాయ సాగు పద్ధతులను అమలుపరిచే దిశగా వికసిత్ ఆంధ్రాలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో రైతుల సేవకై కదిలి వస్తున్న వ్యవసాయ శాఖ శకటం పంటలు అధిక దిగుబడికి మరియు నాణ్యమైనటువంటి ఉత్పత్తులకు మరియు ఆయా ఉత్పత్తులకు సరైన మార్కెట్ ధర కల్పించే దిశగా అధునాతన వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ద్వారా పంటల సాగులో నూతన పద్ధతులను రైతులకు పరిచయం చేస్తూ పంటల సాగులో రైతులకు ఖర్చు తగ్గించే విధంగా మరియు పంటల దిగుబడి పెంచే దిశగా కృషి చేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ వారి శకటం మీ ముందుకు వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతన్నా రా కదలిరా మీ ఉజ్వల భవిష్యత్తు కొరకై వ్యవసాయ శాఖతో కలిసి ముందుకు అడుగు వేద్దాం. రా కదలిరా రైతన్నా. వ్యవసాయ శాఖ శకటాన్ని ప్రదర్శన కొరకు భిన్నత్వం ఏకత్వంగా కలిగిన మన దేశ ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగాన్ని నిరూపించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా స్మరించుకుందాం. దేశ ప్రగతి కోసం నిరంతరం పాటుపడిన మహనీయులు త్యాగాలను మనం గుర్తించుకుందాం.
అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మన సూపర్ 6 పిలుపుకు విశ్వాసంతో అభిమానంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓట్లు వేసి ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటుకు భాగస్వామున్న మీ అందరికీ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి మనస్సుమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ సంక్షిప్త సమాచారాన్ని ఈ సందర్భంగా మీ ముందుకు ఉంచుతున్నాను. ఎన్నికలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ అభివృద్ధి పథకాలను 100% అమలు చేసి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది, అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అదేవిధంగా 2024-12 గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ 5 కీలక అంశాలపై సంతకం చేశారు. జిల్లాలో రాబోయే 40 రోజుల్లో గండికోట రిజర్వాయరు, మైలవరం, చిత్రావతి మరియు పైడిపాలెం ప్రాజెక్టులకు 40 టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టాన్ని నింపి తద్వారా 2,35,000 ఎకరాలకు ఆయకట్టును నింపడానికి జరుగుతుందని, తెలుగంగ ప్రాజెక్టు ద్వారా అనుబంధ రిజర్వాయర్లో రాబోయే 70 రోజులు పూర్తి స్థాయి నీటి మట్టం నీరు నింపడం జరుగుతుంది.